హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గురు పూర్ణిమ రోజు తేలికగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా గురుబలం పెరగడం కోసం ఈరోజు బాబాకు ఏం సమర్పించాలి, మన జీవితంలో వచ్చే గ్రహ బాధలను తొలగించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే వివరాలను తెలియజేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆషాఢ పూర్ణిమనే మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం జూలై 21 ఆదివారం రోజున గురు పూర్ణిమ వచ్చింది. దీనినే మనం వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. గురు పూర్ణిమ రోజు గురువులను పూజించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందట. గురు పూర్ణిమ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని చేసుకుంటే చాలా మంచిది. తరువాత ఇంట్లో ఈశాన్యంలో, అంటే మరీ ఈశాన్యం కాకుండా కొద్దిగా గ్యాప్ వదిలి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని మనం పూజను నిర్వహించుకోవచ్చు. పీఠం మీద పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని దాని మీద మనం సాయిబాబా ఫోటోను కానీ లేదా విగ్రహాన్ని కానీ ఉంటే రెండింటిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. గురు పూర్ణిమ రోజు గురుబలం పెరగడం కోసం మనం మట్టి ప్రమిదల్లో కానీ, ఇత్తడి ప్రమిదల్లో కానీ లేదా వెండి ప్రమిదల్లో కానీ ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి. మనం 2 దీపాలు వెలిగిస్తుంటే ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా ఒకే దీపాన్ని వెలిగిస్తే 3 ఒత్తులను వేసి దీపారాధన చేసుకోవాలి. ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ దీపారాధన చేసుకుని దీపలక్ష్మికి పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తరువాత ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి. పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ పూజించుకోవాలి. ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః అనుకుంటూ గణపతికి పూజ చేసుకోవాలి. తర్వాత మనం బాబా పూజ చేసుకోవాలి. సాయిబాబా పూజ చాలా సులువు. మనకి బాబా పూజకు కావలసింది శ్రద్ధ సబూరి, అంటే శ్రద్ధాభక్తితో పూజ చేసుకోవాలి. శ్రద్ధాభక్తులతో పూజ చేస్తే బాబా మనల్ని ఎంతగానో అనుగ్రహిస్తారు. ఈరోజు కుదిరితే తెలుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈరోజు బాబాకి ఎరుపు రంగు పువ్వులను సమర్పించి పూజిస్తే చాలా మంచిది. ఇంకా ఈరోజు మనం బాబాకు తప్పకుండా సమర్పించవలసినది శనగల మాల. మన పిల్లలు చదువుల్లో చక్కగా రాణించాలంటే గురు పౌర్ణమి రోజు బాబాకు శనగల మాల సమర్పించుకోవాలి. ఈ విధంగా బాబాకు గురు పౌర్ణమి రోజు శనగల మాల సమర్పించడం వల్ల గురుబలం పెరిగి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ శనగల మాలను మనం గురు పౌర్ణమి రోజే కాకుండా ప్రతి గురువారం మనం బాబా పూజలో బాబాకు సమర్పించుకోవచ్చు. అయితే ఈ శనగల మాల ఎలా తయారు చేసుకోవాలి, ఎన్ని శనగలు వాడాలి అనే పూర్తి వివరాలతో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు సాయిబాబా అష్టోత్తరం, సాయి సచ్చరిత్రము చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో సాయిబాబా పూజను చేసుకోవచ్చు. సాయిబాబాకు ధూపం, దీపం ఇంకా నైవేద్యం సమర్పించుకోవాలి. బాబాకు నైవేద్యంగా ఏం సమర్పించాలి అని అంటే మనం తినే ఎటువంటి సాత్విక ఆహారాన్నైనా కూడా బాబాకి సమర్పించుకోవచ్చు. అయితే బాబాకి కొన్ని ఆహారాలంటే ప్రత్యేకంగా చాలా ఇష్టం. అవేంటి అని అంటే చపాతీ, పచ్చి ఉల్లిపాయ, పూరి, కూర్మా, ఇంకా ఉడికించిన శనగలు, ఇంకా బాబాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం. గురు పూర్ణిమ రోజు మనం పూరి కూర లేదా అన్నం, వంకాయ కూర గుడి దగ్గర ప్రసాదంగా భక్తులకు పంచితే మనకి ఎంతో పుణ్యం వస్తుంది. తర్వాత మనం బాబాకి హారతి ఇవ్వాలి. ఇప్పుడు మన జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగించుకోవడం కోసం పరిహారం చేయాలి అని చెప్పాను కదా, ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు చెప్తాను. ఈ విధంగా గురు పూర్ణిమ రోజు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి అక్కడ దునిలో ఒక కొబ్బరికాయ, నవధాన్యాలు ఇంకా ఆవు నెయ్యి వెయ్యాలి. ఈ విధంగా కొబ్బరికాయ, నవధాన్యాలు, ఆవు నెయ్యిని దునిలో సమర్పించడం వల్ల మనకు జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది. దుని దర్శనం దుఃఖనాశనం అని అంటారు. అంటే దునిని దర్శించటం వల్ల మన జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అందువల్లనే బాబా గుడిలో దునిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. అయితే చాలామందికి ముందుగా దునిని దర్శించాలా లేదా బాబాని దర్శించాలా అనే ఒక సందేహం ఉంటుంది. అయితే మనం ముందుగా బాబా దర్శనమైనా చేసుకోవచ్చు లేదా దుని దర్శనమైనా కూడా చేసుకోవచ్చు. మనం జీవితంలో మంచి పొజిషన్కి ఎదగాలి అన్నా, మనం అనుకున్న పనులు చక్కగా నెరవేరాలి అన్నా మనకి గురువుల అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి. అందువల్లనే గురువులను తప్పకుండా పూజించాలి. గురు పౌర్ణమి రోజు మనం పూజతో పాటు మనం ఇష్టమైన గురువులు ఉంటారు కదా, అంటే మనకి చదువు చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మన శక్తి కొలది పళ్ళు కానీ వారికి ఇష్టమైన వస్తువులు కానీ సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకుంటే మనకి గురుబలం పెరుగుతుంది.
ఇక ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్‌లో కలుసుకునేంత వరకు లోకా సమస్తా సుఖినో భవంతు.